ఈ అన్నలందరూ కూడా తొంటరగా జనవేస్తాలు వేస్తూ ఉంటే ప్రతి విషయం నాన్న చెప్పేస్తూ ఉండేవు. మీరు అనుకున్నారో ఒలి మేము వేయించి చెప్పేస్తున్నాడో వీడికి బాగా చూద్దామని చెప్పి అసూయ కలిగిన వారికి మారి ఒక దినాన అన్నం తీసుకొస్తుంటే అన్నలకే ఆ యేసప్పని పట్టుకొని చెరగపాడేసి వారికి ఉన్న బట్టలను లాగేసుకొని గుంటల్లో పడేసి చివరికి పరాదేశం అమ్మేశారు అన్నలో. దేవుడు స్తోత్రం. అయితే దైవజనమా, ఏ ప్రాంతంలో ఉన్న యేసప్ప భక్తి జీవితం పోగొట్టుకోదాం. చివరికి పరదేశంలో బానిసగా వెళ్ళి కొన్నాళ్ళు సరసాల వంటి బంధకాల్లో ఉన్న తర్వాత ఆ పర్వకు అర్థమైన విషయం ఇతడు దేవుడు అప్పు కలిగిన మనిషి కనుక ఇతడు నా ఇంటికి వచ్చిన కానించి నా పంట బాగుంటుంది, నా పాడి బాగుంటుంది, నా వ్యవసాయం బాగుంటుంది, నా రాజ్యం బాగుంది కాబట్టి ఇతడు దేవుడు ఆత్మ కలిగిన వాడు కనుక నా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏమవుతున్నాను, నా రాజ్యము శాపం చేస్తుంది అని కనిపెట్టిన పరో అనుకున్నాడు. అతల్లో దేవుడు ప్రవేశించి రాజ్యాన్ని, సర్వ సమృద్ధి అధికారాన్ని పరో అనే ఆయన యేసేపు చేతుల్లో పెట్టాడు. దేవుడి స్తోత్రం. యేసేపు చాలా అందగాడు, బాగా కండ తిరిగిన వాడు, చాలా హైట్ ఉన్న వ్యక్తి. అయితే ఆ దేశంలో ఒక స్థాయికి వచ్చిన వాడిగా మారిపోయిన తర్వాత పరోకున్న భార్యలో సాతాను దూరి. దేవుడి స్తోత్రం. ఈ సాతానుకుందే వీడు సోదెంత భక్తుడిగా మారిపోయాడు, శరీరాన్ని కాపాడుకున్నాడు, మనసును కాపాడుకున్నాడు కాబట్టి దేవుడి సొత్తులో వాడబడుతున్నాడు. వీడు పోగొట్టాలి, వీడి దేవుడికి దూరం చెయ్యాలంటే ఏదో పాపంలో దింపాలనుకుని సాతాను. దేవుడి స్తోత్రం. ఈ ఇలాగే వదిలేస్తే నాకు ఏకమేకే కూర్చుంటాడో గొప్పడిగా మారిపోతాడు కాబట్టి ఈ యేసప్ప వ్యక్తి జీవితం పడగొట్టనుకున్న సాతాను పరో భార్యలో దూరి. దేవుడి స్తోత్రం. ఆ భార్య అంటుంది, నువ్వు అన్నీ నా యజమానికి ఇచ్చారుగా, నేను దాన్నే కదా, నన్ను వాడుకుంటున్నాడు. అయితే యేసప్ప పారిపోతూ ఉంటాడు. చివరికి అనుకుని సాతాను వీళ్ళ లొంగడగా మాటలు చెప్పి చొక్కే పట్టుకుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసప్ప అంటున్నాడు, ఇంత ఘోర పాపము నా దేవుడు చూస్తుంటే ఎక్కువ చేస్తున్నా. హల్లెలూయా. అని దైవజనమా చొక్కా చింపేసుకొని ఆమెకు దూరంగా పారిపోయి ఉన్నాడు. స్థితి అతని జీవితం కనబ అంటే అర్థమైంది. ఎందుకు యేసప్ప పాపాన్ని జయించిన ఆలోచన జయిస్తున్నావింటరా? దేవుడు మందుని కొత్తాం, ప్రార్థన పడి కనబడతాం, అయ్యగారు పగ వ్యక్తులుగా ఉంటాం, జీవితం మారదు, బ్రతుకు మారదు. ఎలా దీవించబడ్డ ఆలోచన చేయి. యేసప్ప జీవితంలో దేవుడు అనుకున్న భావం దైవజనమా ఎవరు లేకపోయినా నా అనుకూల మధ్య ఉన్నా అతని మనసులో మాట నా దేవుడు చూస్తున్నాడు, నా బదులుగా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తుండగా నీ నెట్లెంత ఘోర పాపము చేస్తాననుకున్నాడు కాబట్టి గొప్పవాడిగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. ఆ మనసు యేసప్ప జీవితంలో ఉంది కాబట్టి దేవుడు యేసప్ప తోడుగా ఉండి అండగా నిలబడి కృప దయచేసి ఐశ్వర్యుడిగా మార్చి గొప్పవాడిగా మార్చి తన వంశన పోటీ స్థాయిలో ఉంచి ఈ రోజు చరిత్ర గ్రంథంలో అతని పేరు మన ముందు పెట్టాడు. దేవుడు స్తోత్రం. అతనికి ఉన్న భయం మనుషుల భయం కాదు, రాజకీయ నాయకుల భయం కాదు, పోలీసుల భయం కాదు, కానీ వారందరికంటే గొప్పవాడిగా ఉన్న దేవుడు భయమే ఒక పవిత్ర మనిషిగా నిలబెట్టుంటాయి. మారాలంటే నీ ఊరిలో నీ ప్రాంతంలో అందరికంటే గొప్పవాడిగా నువ్వు మారాలంటే, నీ కుటుంబం అంతా గొప్పగా మార్చబడాలంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు చూస్తున్న భయం నీకుంటే నువ్వు పవిత్రమైన జీవితం కనబరుస్తావు. ఎవడు పవిత్రంగా ఈ లోకంలో బ్రతకగలుగుతాడో వాడికే దేవుడు సపోర్ట్. దైవజనం ఆలోచన చేయి. ఒక తల్లి కొడుకు తాగుతూ ఉంటే సపోర్ట్ చేస్తుందా? చెప్పండి మాటలో చెప్పడా? చేతదా? తాగునాయన ఇప్పుడు ఎంత తాగి బాత్రూంలో పుల్లి తాగదా? చేయదు. ఒక తండ్రి ఎవరు సపోర్ట్ చేస్తాడు? బుద్ధిగా చదువుకున్న వారికి, జ్ఞానంతో ఉన్నవారికి, అమ్మ మాట విన్న వారికి సపోర్ట్ చేస్తాడు. దేవుడు ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఎవరు సపోర్ట్ చేస్తాడో నీతిగా దేవుని బట్టి భయపడి సపోర్ట్ చేస్తాడు. యేసప్ప రీతిగా ఉన్నాడు కాబట్టి అతని కుటుంబం దీవెన మారి బానిసగా వెళ్ళిన వారి జీవితం ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, పేరు కలిగిన వాడిగా, గౌరవం కలిగిన వాడిగా నిలబడగల కారణం ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్నాడు భయమే అతని జీవితం మార్చేసే. దేవుడు స్తోత్రం. ఈ రోజు నీకున్న అనారోగ్యంలోంచి బయటపడే కోరిక నీకుందా? అప్పుల్లోంచి బయట ఆలోచన నీకుందా? జీవితంలో మంచి పేరు కోరుకుంటున్నావా? రా. ఎక్కడ ఉన్న నా దేవుడు చూసిన ఆలోచన కలిగితే, ఆ జ్ఞానం నీకు అనుగ్రహించబడితే దైవజనమా ఎంత మంది మధ్య ఉన్నా, ఎంత పాపుల మధ్య ఉన్నా యేసులాగా పవిత్రంగా బయటకు వస్తాడు. హల్లెలూయా.
యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా పుట్టి రక్తమాంస కలిగిన వాడిగా ఉండి ఎందుకురా పాపం అంటలేదు ఆయనకి. మనం అంటాం మన మనుషులుగా దేవుడు కదనైనా ఆయన మనిషికి వచ్చాడా తేల కొట్టు మళ్ళీ మనం నిమిత్తం మాత్రం తప్పు చేయకుండా ఉంటామా? ఆ తప్పు ఎందుకు చేయాలరా? రంగారాగారా మనుషులు కదండి, మా దేశం ఎలా వచ్చు మనకి? ఎలా వచ్చాడు? ఆయన మనిషిగా పుట్టి మానవుడిగా పుట్టి పాపానికి కారణం తండ్రి భయమాని గుండెలో ఉంది. దేవుడి స్తోత్రం. ఎలాగే దైవజనమ దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. చాలా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాడు దేవుడు నమ్ముకున్న వాడిగా ఉండి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే అతనుకున్న భయభక్తులు బట్టి దేవుడు గొప్పడుగా మార్చేస్తాడు. ఒక రాజుగా జీవితాన్ని మార్చి కోట్లో కూర్చోబెట్టి ఒళ్ళు కొవ్వెక్కింది. అవి దేవుడి స్తోత్రం. ఏమెక్కిందే? ఆరోగ్యం లేనప్పుడు ఏసయ్యా నన్ను బాగు చేస్తే నువ్వు చచ్చే వరకు నీ పని చేతన దేవుడి స్తోత్రం. ఏ పని లేకపోతే ఏసయ్యా నా ఇంట్లో కూడి కలిగితే నీ పనే చేస్తా. దేవుడి స్తోత్రం. ప్రాణాలు పోయేలాగా ఉంటే ప్రభు నన్ను కాదు బతికితే నీతోనే అన్నాడు. నీతోనే అన్నాడు.